నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో 3 ద్వారాలు ఉండవచ్చా? ఒక ఇంటికి 3 ద్వారాలు ఉండవచ్చా? సో, ఎక్కడికన్నా విజిటింగ్‌కెళ్ళినప్పుడు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. గురుగారు 3 ద్వారాలు ఉండకూడదట కదా! అందుకే మేము ద్వారాలను ఇలా మార్చాము అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే ఎలాంటి సందర్భంలో 3 ద్వారాలు ఉండవచ్చు? ఎలాంటి సందర్భంలో 3 ద్వారాలు ఉండకూడదో సో, ఈ వీడియోలో చర్చిస్తానండి. మీరు చూడండి. ముఖ్యంగా ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ఇల్లుని చూసుకున్నప్పుడు ఈస్ట్ అండి ఇది. ఇది ఈస్ట్ ఫేస్ ఇల్లు చూసుకున్నప్పుడు 3 ద్వారాలు అంటే ఇక్కడ చూడండి ఇక్కడో ద్వారము, ఇక్కడో ద్వారము, ఇక్కడో ద్వారం. ఇవి 3 ద్వారాలున్నాయి. 1, 2, 3 3 ద్వారాలున్నాయి. అంటే ఈస్ట్ రోడ్ అనమాట. అంటే ఈ రోడ్ నుంచి చూసినప్పుడు ఈ ఇంటికి 1, 2, 3 ద్వారాలు ఉన్నాయి. సో, మనం ఇంత క్రితం చెప్పుకున్న వీడియోలో ఉచ్చ, నీచ స్థానాల గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది? తూర్పు నుంచి ఇటువైపు ఉన్నది ఉచ్చ స్థానం అని, ఇటువైపు ఉన్నది నీచ స్థానం అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ గనక మనం డోర్ ఇచ్చామనుకోండి, అది నీచ స్థానంలో పడుతుంది. కాబట్టి ఇక్కడ డోర్ ఉండడానికి వీల్లేదు. అంటే రోడ్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి బయట నుంచి చూస్తే ఇంటికి 3 ద్వారాలు ఇలా కనబడ్డాయి అనుకోండి, అది తప్పు. ఎందుకు అంటే ఈ ద్వారం ఇది ఓకే. ఇది ఓకే. ఇది తప్పుగా మారిపోతుంది. అంటే ఇది నీచ స్థానంలో పడుతుంది. కావున ఈ ద్వారం ఇవ్వడానికి వీలు లేదు. 3 ద్వారాలనే పద్ధతి ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా తప్పుగా మారుతుంది. మరి ఏ విధంగా రైటో నెక్స్ట్ నేను చెప్తాను. ఇక్కడ మాత్రం చూడండి. ఫస్ట్ ఓకే, సెకండ్ ఓకే, థర్డ్ ఈజ్ రాంగ్. అంటే నీచ స్థానంలో పడిపోయింది. తూర్పు ఫేసింగ్ అంటే ఇంటి నుంచి బయట ఇంటిని చూసినప్పుడు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మనం పరిశీలించినప్పుడు 3 ద్వారాలు కనబడితే అది రాంగ్ అండి. దాంట్లో ఈ డోర్ రాంగ్. ఇదొకటి తొలగించాలి. ఎందుకంటే నీచంలో వచ్చేసింది కాబట్టి. సో, ఈ 2 రైట్. తూర్పులోకి వచ్చింది. తర్వాత తూర్పు ఈశాన్యంలోకి వచ్చింది. ఇది బాగానే ఉంది. ఇటువైపు వచ్చినప్పుడు నార్త్ ఫేసింగ్‌కి వస్తాము. నార్త్ రోడ్ ఉంది. ఇక్కడి నుంచి చూసినప్పుడు కూడా 3 ద్వారాలు ఉన్నాయనుకోండి. మీరు చూడండి 3 ద్వారాలు ఇలా వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి చూసినప్పుడు 3 ద్వారాలు ఇలా వస్తూ ఉంటాయి. సో, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో, ఇక్కడ 3 ద్వారాల్లో ఇది ఓకే. సరే ఇది కూడా ఓకే. ఇది రాంగ్ అనమాట. ఎందుకు అనంటే మనం ఇటువైపు పోయేది ఉచ్చ స్థానము. ఇటువైపు వచ్చేది నీచ స్థానము. ముందే చెప్పుకున్నాం గదా! గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇది నీచ స్థానము, ఇది ఉచ్చ స్థానం. ఇది ఏ స్థానంలో పడిందంటే నీచ స్థానంలో పడింది. అంటే ఉత్తర వాయువ్యంలో పడింది. కాబట్టి రాంగ్. ఈ డోర్ ఉండడానికి వీలు లేదు. ఈ 2 డోర్లు ఉండొచ్చనమాట. అంటే నార్త్ ఫేసింగ్ ఇంటికి మనం రోడ్డు బయట నుంచి చూసినప్పుడు ఇది వరుసగా డోర్లు 1, 2, 3 ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది పడమర, ఇది ఉత్తర ఈశాన్యం వస్తుంది, ఇది ఉత్తరానికి వస్తుంది, ఇది ఉత్తర వాయువ్యంకి వస్తుంది. నీచమైన స్థానము. అందుకని ఇక్కడ ఈ డోర్ ఉండడానికి వీలు లేదు. అంటే నార్త్ ఫేసింగ్ ఇంటికి మీ ఇల్లును పరిశీలించినప్పుడు ఇది ఇంటి మొత్తం అండి. ఇల్లును పరిశీలించినప్పుడు 1, 2, 3 ఇది 3 కట్ కావాలి. అంటే ఇంటికి మీ ఇంటి యొక్క వాల్‌ను మనం చూస్తే 3 గేట్లు, 3 ద్వారాలు ఉండడానికి వీలు లేదు. సరే ఇది ప్రధాన ద్వారంగా తీసుకొని ఇది ఉపద్వారం, ఇది ఉపద్వారంగా తీసుకున్నా కూడా రాంగే. ఓపెన్ అనేది కావడానికి వీల్లేదు. ఇక్కడ ఓపెన్ కావడానికి వీల్లేదు. కానీ ఇక్కడ వైపు వచ్చినప్పుడు అదే విధంగా పడమరకు రండి. సో, వెస్ట్ ఫేసింగ్ ఇంటికి కూడా సేమ్ కండిషన్ అండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడో ద్వారం వచ్చేస్తుంది, ఇక్కడో ద్వారం వచ్చేస్తుంది, ఇక్కడో ద్వారం వస్తుంది. మీకు ఆల్రెడీ గత వీడియోలో ఏం చెప్పాను అంటే ఇటువైపు వెళ్తూ ఉంటే ఇది నీచ స్థానము. ఇది నీచ స్థానము. ఇటువైపు వస్తూ ఉంటే అది ఉచ్చ స్థానం. ఉచ్చ స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఉచ్చ స్థానము చూడండి ఇది ఓకే. ఇది ఓకే. అంటే 1, 2, 3 ఇది ఓకే. ఇది ఓకే. ఇది ఉచ్చ స్థానంలో ఉంది. ఇది పడమరలో ఉంది. ఇది పడమర నైరుతిలో వచ్చిందండి. పడమర నైరుతి చాలా నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇది ఉండడానికి వీలు లేదు. అంటే మీరు ఏం గమనించాలి? ఒక ఇంటి మొత్తాన్ని చూడాలి. ఇది ఒక ఇంటికి సంబంధించిన ప్రాంతం అండి. బయట నుంచి చూసారు మీరు ఇంట్లోకి. ఇక్కడ ఇస్తారా అంటే ఇస్తారు. కిచెన్ కోసమని ఇక్కడ ఇస్తారు. మధ్యలో ఇంటి హాల్లోకి పోవడానికి ఇక్కడ ఇస్తారు. సో, ఇక్కడ ఇచ్చేసి నైరుతిలో కూడా ఇస్తారు. 3 ద్వారాలు ఇస్తారు. బయట నుంచి చూస్తే 3 కనబడుతూ ఉంటాయి. సో, ఇది రాంగ్ అనమాట. ఇది ఒకటి, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో, మనం అలా తీసుకోవడానికి వీలు లేదు. సో, ఇటువైపు వచ్చినప్పుడు చూడండి సౌత్ కూడా సేమ్ కండిషన్ అండి.
సౌత్ రోడ్, ఇది రోడ్, సౌత్ రోడ్. దక్షిణం రోడ్ చూసినప్పుడు ఇక్కడో ద్వారం ఇస్తారు, ఇక్కడో ద్వారం ఇస్తారు, ఇక్కడో ద్వారం ఇస్తారు. మీరే గమనించి చెప్పండి. ఇటువైపు వెళ్తూ ఉంటే ఇది ఉచ్చస్థానం అని, ఇటువైపు వస్తూ ఉంటే ఇది నీచ స్థానంగా మనం పరిగణించడం జరిగింది. ఇది నీచ స్థానము, ఇది ఉచ్చ స్థానము. అంటే ఇది మంచి స్థానము, ఇది నీచ స్థానం. సో కాబట్టి అప్పుడు మనము ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. ఇది 1, ఇది 2, ఇది 3. అప్పుడు 3 అనేది కట్ అయిపోతుందండి. నీచ స్థానంలో పడుతుంది కదా. ఇది దక్షిణ నైరుతిలో పడుతుంది. దక్షిణ నైరుతి ఏంటో నీచమైన స్థానం. కొందరు ఇళ్లలో చూడండి, మనం ఇక్కడ చూస్తుంటాం నీచ స్థానంలో వస్తాం. అంటే ఇంటికి బయట వైపు ఉండి సౌత్ రోడ్ ఉండి అటు నుంచి చూసినప్పుడు వరుసగా ఈ 3 ద్వారాలు, ఇది వరుస, ఈ వరుసగా 3 ద్వారాలు కనుక ఉన్న ఎడల అది తప్పుగా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు మూడో ద్వారాన్ని తొలగించాలి. ఫస్ట్, సెకండ్ ఓకే. అంటే అందరికీ సందేహం ఏంటంటే వరుసగా 3 ద్వారాలు ఉంటే తప్పు, అలా ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. గమనించారా? తూర్పుకి ఎలా చెప్పాను, ఉత్తరానికి చెప్పాను, తర్వాత పడమరకు చెప్పాను, దక్షిణానికి చెప్పాను. అంటే మన ఇంటికి వరుసగా రోడ్డు వైపు నుంచి చూస్తూ ఉంటే ఇలా ఉండడం వల్ల ఉచ్చ నీచ స్థానాన్ని, మూడోది ఉచ్చ నీచంలో వచ్చేసింది, ఇక్కడ మూడోది నీచంలో వచ్చింది, ఇక్కడ మూడోది నీచంలో వచ్చింది, ఇక్కడ మూడోది నీచంలో వచ్చింది. అది ఉండడానికి వీలు లేదు గాక వీలు లేదు. మరి ఎలాంటి సందర్భంలో వరుసగా 3 ద్వారాలు ఉండాలి? ఎలాంటి సందర్భంలో వరుసగా మనకు 3 ద్వారాలు ఉండాలి అంటే చూడండి. ఇది తూర్పు ఫేసింగ్ అండి. ఇక్కడ చూడండి, తూర్పు ఫేసింగ్కు ఒక డోర్ ఇచ్చేసాము. తర్వాత ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కండి. తర్వాత ఇది పడమర. అంటే ఇది తూర్పు ఈశాన్యము, చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట, సి బెడ్రూమ్. మీరు చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అంటే తూర్పు ఈశాన్యము, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ ఉంది. ఆ తర్వాత పడమర వాయుం కూడా బయటికి వెళ్ళడానికి కూడా ఇచ్చాం. అంటే ఇప్పుడు ఎన్ని డోర్లు వచ్చాయండి? 1, 2, 3. 1, 2, 3. అంటే ఇక్కడ ఇది రైటే. మరి చాలామంది సందేహం ఏంటంటే గురుగారు ఇలా వరుసగా 3 డోర్లు ఉండకూడదట కదా అని చెప్పి మారుస్తున్నారు. ఇక్కడ డోర్ పెట్టట్లేదు. ఇక డోర్ పెట్టమని చెప్తే ఇక్కడ పెట్టట్లేదు. ఎందుకంటే వరుసగా ఉండకూడదు కదండి. 1, 2, 3 ఒకవేళ లేదండి అది తప్పు అంటే నేను చెప్పేది ఇలా ఉండొచ్చు అంటే లేదు గురువుగారు మీరు చెప్పేది తప్పు అంటున్నారు. ఎందుకంటే వరుసగా 3 ద్వారాలు ఉండకూడదని విన్నాం కాబట్టి సో దాన్నే ఫాలో అవుతూ వరుసగా ఉన్నాయి కదా 1, 2, 3 ఈ విధంగా వరుసగా ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది అంటే ఇలా వరుసగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ తీసేసి ఇక్కడ ఇచ్చేసుకుంటున్నారు అన్నమాట, ఇక్కడ ఇస్తున్నారు. సో లేదు, అది తప్పేమీ కాదు. ఇలా పెట్టుకోవడము తప్పు కాదు. ఇది వరుసగానే వస్తూ ఉంటుంది 1, 2, 3. ఇది వరుస ద్వారాలే, 3 ద్వారాలే. అంటే ఇక్కడ వరుసగా 3 ద్వారాలు వచ్చాయని తప్పుగా పరిగణలోకి తీసుకోవద్దండి. ఎందుకంటే అందరికీ ఈ సందేహము ఉంది. ఇక్కడిది వేరు, ఈ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. మీరు చూడండి, ఈ రెండింటి తేడా గమనించండి. ఇక్కడ చెప్పిన విధానం వేరు, ఇక్కడ చెప్పిన విధానం వేరు. ఇక్కడ రోడ్డుకు బయట నుంచి చెప్పాను, ఇక్కడ ఇంట్లో నుంచి చెప్పాను. ఇక్కడ ఇంట్లో నుంచి ఇలా చూసినప్పుడు వరుసగా రావచ్చా అంటే రావచ్చండి. దానిలో సందేహం ఏమాత్రం కూడా లేదు. మీరు పెట్టుకోవచ్చు, దానిలో డౌట్ ఏమాత్రం కూడా లేదు. ఇంకో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఇది సపోజ్ ఈస్ట్ కదండి, నార్త్ రోడ్, ఇది నార్త్ రోడ్ అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఇస్తారు, కిచెన్లోకి పోవడానికి ఇక్కడ ఇస్తారు, తర్వాత దక్షిణాగ్నేయం నుంచి కూడా ఇస్తారు. ఇది 1, ఇది 2, 3. ఇది ఉత్తరము నార్త్ రోడ్ అనుకుందాము. అప్పుడు 1, 2, 3 సార్ ఇది 1 అయిపోయింది, ఇది 2 అయిపోయింది. ఇలా వరుసగా 3 ద్వారాలు రాకూడదని కూడా మళ్ళీ అది దాని మీద కూడా చర్చిస్తూ ఉంటారు. వరుసగా 3 ద్వారాలు 1, 2, 3 వరుసగా వచ్చాయి కదా, ఇది తప్పు కాదు, ఇది రావచ్చు, దీనివల్ల ప్రయోజనమే. నేను తప్పుగా చెప్పింది ఈ డయాగ్రామ్లో చూడండి, ఈ ప్లాన్లో ఉంది, ఇది పర్ఫెక్ట్, దీంట్లో సందేహం ఏమాత్రము లేదుగాక లేదు. ఇలా తూర్పు రోడ్ అయినా తర్వాత ఉత్తరము రోడ్ అయినా ఇంకొక రోడ్డు చూడండి, మీరు పడమర రోడ్డుకి వద్దాం. పడమర ఈ రోడ్డుకి వచ్చినప్పుడు ఇది వెస్ట్ రోడ్ అండి. ఈ రోడ్డుకి వచ్చినప్పుడు ఎలా వస్తాయి, సేమ్ ఇదే విధంగా 1, 2, 3 వచ్చింది అనుకోండి వెస్ట్ రోడ్. అంటే అప్పుడు ఏమవుతుంది 1, 2, 3 అయిపోతాయి. అప్పుడు ఇది తప్ప అంటే ఇది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు, ఇక్కడి నుంచి చూడండి ఇలా వరుసగా వచ్చాయి. ఈ స్థానాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయి, నీచ స్థానంలో లేవు. పైగా సో ఇలా వచ్చినవి తప్పు కానే కాదు. మరి ఇంకొకటి చూడండి, సౌత్ ఫేసింగ్కి వచ్చినప్పుడు
ఈ సౌత్ ఫేసింగ్ కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే వరుసగా వస్తూ ఉంటాయండి, ఇలా 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 వచ్చే అవకాశం ఉంది. సో 1, 2, 3 ఈ విధంగా వస్తాయి. అది తప్ప అంటే అది కూడా తప్పు కాదు. 3 ద్వారాలు ఉన్నాయి కానీ తప్పు కాదు. సో ఇక్కడ సౌత్‌కైనా, వెస్ట్‌కైనా, తర్వాత వచ్చేసి ఈస్ట్‌కైనా, నార్త్‌కైనా ఈ ప్లాన్‌లో ఇటు నుంచి ఇటువైపు వచ్చినా, ఇటు నుంచి ఇటువైపు వచ్చినా, ఇటు నుంచి ఇటువైపు వెళ్ళినా కూడా వరుసగా 3 ద్వారాలు ఉండడము తప్పు కాదుగాక కాదు. ఇది తప్పు కాదు. ఇక్కడ 3 ద్వారాలు ఈ విధంగా ఉండవచ్చు. ఉచ్చ స్థానంలో ఉంటాయి. సో అదేవిధంగా ఇటు వచ్చినప్పుడు మూడో ద్వారము నీచంగా మారుతుంది కాబట్టి ఇది తప్పు. సో ఏది రైటు, ఏది తప్పో మీరు ఈ ప్లాన్‌లో, ఈ వివరణలో గ్రహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.